అండి, వెల్కమ్ టు సామి కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మోహిని. ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా అప్పటికప్పుడు వేసేసుకునే ఈజీ దోశలు. మనకి ఇంట్లో శనగపిండి ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. అస్సలు టైం తీసుకోదు, స్పాంజీలా మెత్తగా ఉంటాయి. ఈ బిజీ లైఫ్లో పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, సో అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసేసుకునే హెల్తీ రెసిపీస్ ఏంటో చూసేద్దాము. దీనికోసం ఒక మిక్సీ జార్లో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బొంబే రవ్వ, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1 కప్పు పెరుగు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సుమారుగా కప్పు వాటర్ వరకు పడతాయి. కొద్దిగా వేసుకుని ఇలా మెత్తగా పైన పేస్ట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంగ్స్ లేకుండా బాగా కలుపుకోండి. శనగపిండి ఎంత మిక్సీలో వేసినా కొంచెం ఉండలు కట్టేసినట్టు అవుతుంది, కాబట్టి ఒకసారి బాగా చూసుకోండి. తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడిగా ఉన్న పెనం మీద పిండి వేసి మనం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం అంతా కూడా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వచ్చేస్తుంది దోశ. పాన్కి అస్సలు స్టిక్ అవ్వకుండా ఈజీగా కూడా రిమూవ్ అయిపోతుంది అంచులుంట. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత అంచులంట ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా అయ్యే వరకు కూడా కాల్చుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఈజీగా కూడా అయిపోతుంది. చల్లారిన తర్వాత కూడా మనకి సాఫ్ట్గానే ఉంటాయి, స్పాంజెస్ లాగా, అస్సలు గట్టిగా అవ్వవు. ఇప్పుడు అలాగే ప్లెయిన్ దోశ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగే రోల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే శనగపిండి బొంబాయి రవ్వతో దోశలు అయితే రెడీ అయిపోతాయి. మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.